ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీగా ఉండి ఇటీవల పార్టీలకు రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి గారు ఇటీవల కుండబద్దలు కొట్టే కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. మద్యం కేసులో తనను ఏ5గా ముద్దాయిగా చేర్చడంపై ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి కుట్రపూరితమైన రాజకీయాలు ఎలా ఉంటాయో ఆయన చెప్పుకొచ్చారు. మరికొంతమంది నిందితుల ద్వారా స్టేట్మెంట్లు ఇప్పించుకుని ఆ స్టేట్మెంట్ల ఆధారంగా తనపై ఈ కేసుల్లో ఇరికించే ప్రయత్నం ఒకటి కుట్రపూరితంగా జరుగుతుంది. చంద్రబాబు గారి వైఖరే కుట్రపూరితమైన వైఖరి, చంద్రబాబు గారి బుద్ధే కుట్రపూరితమైన బుద్ధి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇంతటితో ఆగలేదు విజయసాయిరెడ్డి గారు, మరో వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కూడా గతంలో వ్యాఖ్యలు ఇలాగే చేశారు, చంద్రబాబు గురించి కేసీఆర్ మంచిగా చెప్పాడు అని అన్నారు. అంటే ఏంటి, నిజంగా కేసీఆర్ ఏం చెప్పాడు? గతంలో కేసీఆర్ గారు చెప్పినట్లు ఈ దేశంలోనే అత్యంత డర్టీయెస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు అని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా విమర్శించారు. కేసీఆర్ గారు అన్న వ్యాఖ్యలకు ఎంతో క్రేజ్ పెరిగింది. నిజంగా తెలంగాణకు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కేసీఆర్ గారు చంద్రబాబు గురించి ఆయన కన్నా గొప్పగా ఎవరూ చెప్పరు. చంద్రబాబు గురించి కానీ, చంద్రబాబు గారి కుట్రపూరితమైన కుట్రల గురించి కానీ, ఆయన ఆలోచన విధానం గురించి కానీ ఎవడైనా చెప్పాలి అంటే అది కేసీఆర్ గారి తర్వాతే. ఇదే విషయానికి వస్తే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఆ రోజు ఒక సంచలనం అని చెప్పొచ్చు. ప్రగతి భవన్లో జరిగిన ఆ ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు మునుపెన్నడూ లేని విధంగా రఫ్ఫాడించాడు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిపై ఆ రోజు విరుచుకుపడ్డారు, మాటల తూటాలు పేల్చారు కేసీఆర్ గారు. ఆయన వాడిన ప్రతి పదం నేటికి సంచలనమే, ఆయన వాడిన ప్రతి అక్షరం అక్షర సత్యమే, ఆయన చేసిన ప్రతి విమర్శ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఆ ప్రెస్ మీట్లో తాజాగా ఆ ప్రెస్ మీట్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అందులో ఏం మాట్లాడాడు అంటే నిజంగా కేసీఆర్ గారు పర్ఫెక్ట్గా మాట్లాడతాడు. ఒక్కసారి కేసీఆర్ గారు ఎవరైనా విమర్శించారంటే ఆయన లెక్కలతో కడిగి బారేస్తారు, ఏదో నామరూపంగా కాదు. వాస్తవానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు, కానీ కొందరికే కొన్ని పేర్లు వస్తాయి. అదేందో మరి చంద్రబాబు నాయుడు గారికి అయితే చాలా వరస్ట్గానే చంద్రబాబును కేసీఆర్ ఉతికి ఆరేశారు. చంద్రబాబు గారు మీరు తెలంగాణకు వచ్చి మా ఎన్నికల్లో వేలు పెడతారా, ఇప్పుడు మేము కూడా ఆంధ్రాకు వస్తామని గతంలో కేసీఆర్ చంద్రబాబుపై విరుచుకుపడ్డ విధానం, ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది ఇక చూసుకోండి అంటూ కేసీఆర్ విరుచుకుపడ్డారు. కేసీఆర్ గారు చంద్రబాబును ఉద్దేశించి చాలా కఠోర వ్యాఖ్యలు కూడా చేశారు. చంద్రబాబు లాంటి డర్టీయెస్ట్ పొలిటీషియన్ దేశంలోనే ఎవడూ లేడు అన్నాడు. వ్యవస్థలను మేనేజ్ చేయడం, తప్పులను ప్రచారం చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయనకు ఒక పద్ధతి లేదు, ఒక పనితీరు లేదు, ఒక పూర్తిగా అవినీతిపరుడు అంటూ చంద్రబాబు చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబు గారు కేంద్రానికి లేఖలు రాస్తారు. మా నీళ్లు మాకు రాకుండా అడ్డుపడే వ్యక్తి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కుందా అంటూ ఆ రోజు విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేతులు జోడించి నమస్కరించాలి, ఇలాంటి డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఎలా నమ్ముతున్నారా బాబు ఇంకా. నిజంగా ఇది చెప్పింది 2017 ప్రాంతంలో, కానీ ఇప్పటికీ నేటికి ఆయన వ్యాఖ్యల్లో ఆ వెయిట్ ఉంది అంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు అందులో భాగంగానే కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిత్యం చంద్రబాబు చెప్పే అబద్ధాలను జగన్మోహన్ రెడ్డి గారు కడిగి బారేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలను చూపిస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకయ్యా ఇలా చేస్తున్నారు ఇంత తప్పులు అని జగన్ కూడా ఎద్దవ చేస్తూనే ఉన్నారు. అడుగడుగున చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ పాచిక పనులన్నీ కూడా కడిగి పారేస్తున్న కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది కేసీఆర్ గారు గతంలో చాలాసేపు తిట్టారు. నువ్వు అసలు మనిషివేనా, ఎందుకున్నావు నువ్వు రాజకీయాల్లో, నీకు పాలసీ ఉందా, పిల్లనిచ్చిన మామ పార్టీని లాక్కున్న నువ్వు ఒక రివాల్తో ఒక పార్టీని నడుపుతున్నావా అంటూ కేసీఆర్ తిట్టాడు. బహుశా దీన్ని రఫ్ఫాడించాడు అని అనడం కన్నా ఇంకేమన్నా కూడా అంత పెద్ద పదం కాదు. పొట్టు తిట్టాడు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చిత్రం ఏంటి, రాజకీయ గుణం ఏంటి, రాజకీయ భవిష్యత్తు ఏంటి, రాజకీయ ఆలోచన ఏంటి, రాజకీయ అన్వేషణ ఏంటి అనేది కేసీఆర్ చెప్పిన మాటలు నేటికి 2026 నేటికి దాదాపు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఆ మాటలకే వెయిట్ ఉంది. ఆ మాటలను నేడు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా అప్పుడే చెప్పాడు కేసీఆర్, నువ్వు డర్టీయెస్ట్ పొలిటీషియన్, నువ్వు దేశంలోనే ఎవడూ లేడు. ఎందుకంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుని చూస్తే అప్పుడే తిడతాడు ఆ మనిషి, అవసరం వస్తే అప్పుడే పోయి జతగడతాడు. కళ్ళ ముందు కనబడుతుంది మోదీ సర్కార్ అని, కళ్ళ ముందు కనబడుతుంది కాంగ్రెస్తో. ఇదే రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఈ పొద్దు కేంద్రంలో ఉన్న బీజేపీకి జై కొడుతున్న చంద్రబాబు గతంలో కాంగ్రెస్ చేయి పట్టుకొని మోదీ గారికి అసలు దారుణంగా మోదీ వ్యక్తిగత అంశాలను కూడా దూషించిన వ్యక్తి కాదు. అంతెందుకు ఈరోజు కూటమిగా జతకట్టి ఉన్న ఈ పవన్ కళ్యాణ్ను అనర్హాని మాటలు అనిపించిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు కాదా, తెలుగుదేశం పార్టీ కాదా? పవన్ కళ్యాణ్ సొంత తల్లిని కూడా దూషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మీడియా కాదా? చంద్రబాబు యాక్షన్, ఎల్లో మీడియా రియాక్షన్, చంద్రబాబు యాక్షన్, ఎల్లో మీడియా రియాక్షన్. ఇదంతా కూడా దశాబ్దాల కాలాల పాటు సాగుతూ పోతున్న చర్యలు కాదా? పైగా తమ వాళ్ళు ఎవడైనా తప్పు చేస్తే అది తప్పు అని అనకపోవడం కూడా మరి దారుణం. కళ్ళకు కనబడుతున్న సత్యాలను కూడా కవర్ చేసే కార్యక్రమం చేస్తున్న ఈ మనిషి, పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడు 2047 అమరావతి అంటూ.
ఈరోజు అమరావతి అనేది ఎంత దారుణమైన బిగ్గెస్ట్ స్కామ్కు వాళ్ళు ముందుకు పోతున్నారో ఊహించే పరిణామం కూడా లేదు. 1000 కోట్లు, లక్షల కోట్లు అప్పులు చేస్తూ పోతూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,25,000 కోట్లు అప్పు చేస్తే ఈయన 30 నెలలు తిరక్కముండే 3,50,000 కోట్లు దాటేసే కార్యక్రమం అప్పులో వేగం. పోనీ ఇంత అప్పులు చేస్తున్నారు, ఈ డబ్బు అంటే ఎటుపోతుందంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. 4,000, 5,000 ఎస్ఎఫ్టీలో బ్రహ్మాండంగా నిర్మించాల్సిన బిల్డింగ్లకు కూడా 15,000, 20,000 ఎస్ఎఫ్టీకి ఖర్చు పెడుతున్నారంటే అవినీతి కాదా? కేవలం అమరావతిలో బిల్డింగ్లో అద్దాలకే 2,500 కోట్లు ఖర్చు పెడుతున్నామని ఈరోజు లెక్కలు బయటకు వస్తున్నాయి, వీడియోలు బయటకు వస్తున్నాయి. ఇది తప్పు విధానం కాదా? కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ దగ్గర ఆయన సచివాలయం కట్టుకోలేదా? పర్మనెంట్ సచివాలయానికి 600 కోట్లు పెట్టి ఆయన పర్మనెంట్ సచివాలయం కడితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు టెంపరీ సచివాలయం పేరుత 1000 కోట్లు 1,200 కోట్లు ఖర్చు చేసిన ఘనత కాదా? ఈ డబ్బంతా ఎటుపోతుంది, ఎవరి జేబులోకి పోతుంది? స్కిల్ స్కామ్ కుంభకోణం నిజం కాదా? స్కిల్ స్కామ్లో ఆధారాలు అత్యంత బలంగా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చేదానికి తిరస్కరించిన విషయం కోర్టులో వాస్తవం కాదు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద మాత్రమే చంద్రబాబుకు ఆ రోజు బెయిల్ వచ్చి బయటపడ్డ తర్వాత రెగ్యులర్ బెయిల్ తెచ్చుకున్న విషయం తెలియంది కదా. దీనికి రాజకీయంగా వాడుకొని చంద్రబాబును అనవసరంగా అరెస్ట్ చేశారు. అసలు అరెస్ట్ చేయాల్సిన టైమింగ్ ఇది కాదు. అనవసరంగా జగన్ తప్పు చేస్తున్నాడని జగన్ను ఓడించారు. అధికారంలోకి వస్తే చంద్రబాబు లెక్కలు వేరు, అధికారంలో లేకపోతే చంద్రబాబు ఫార్ములా లెక్కలు వేరు. అల్టిమేట్గా తన గోల్ ఒకటే, అధికారం మన చేతిలో ఉండాలి. ఆ మన చేతిలో ఉండేదానికి ప్రజలను పావుగా వాడుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు గెలిచిన ఏ ఒక్క ఎన్నిక కూడా సొంతంగా తనను చూసి, తన ముఖం చూసి, తను చెప్పే పథకాలను చూసి ఊడోటేయలే. ఆ రోజు కేసీఆర్లతో పోతే, కాంగ్రెస్తో పోతే, టీడీపీతో పోతే, ఇతర పార్టీలతో పోతే, ఈరోజు జనసేన బీజేపీతో పోతే కూటమిలా జతగట్టు గెలుపొందు తప్ప దమ్మున్న లీడర్గా, దమ్మున్న స్టామినా ఉన్న వ్యక్తిగా పక్క రాష్ట్రంలో తెలంగాణలో కేసీఆర్ గారు ఒక దమ్మున్న నాయకుడిగా తాను ఒంటరి పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించడంలో చివరి దశ దాకా వెళ్ళి ఉద్యమం చేసి కొట్లాడి చావు నోట్ల తలకాయ పెట్టి ఆ ఉద్యమంలో గెలిచి కాంగ్రెస్ పార్టీ తల ఉంచి పార్టీ ఇస్తే ఆ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని తను రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యాడు. అది కదా దమ్మున్న వ్యక్తి అంటే. ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే తన తండ్రి మరణానంతరం తన అనవసరమైన రాజకీయాల్లో తనను వేలుపెట్టి, అనవసరంగా తనను ఇబ్బంది పెట్టి అవినీతి చేశాడు, అడ్డంగా డబ్బులు సంపాదించాడని అక్రమ కేసులు బనాయించి టీడీపీ కాంగ్రెస్ కలిసి ఒక పెద్ద నాటకం ఆడి ఏకంగా 16 నెలలు జైల్లో పెట్టి అల్టిమేట్గా 16 నెలల తర్వాత రెట్టింపు ఉత్సవంతో జగన్ బయటికి రాలేదా? 2019లో ముఖ్యమంత్రి కాలేదా? 151 సీట్లతో ఘన విజయం కొట్టలేదా? ఈరోజు 11 సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్సీపీ పార్టీ దేశంలోనే 4వ రాజ్యస్థ పార్టీగా అవతరించి ముందుకు పోతున్న మాట నిజం కాదా? చంద్రబాబు లాంటి వాడు కూడా ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వణుకుతూ ఎలాంటి ప్లాన్లు వేయాలో అర్థం కాక ప్రతినిత్యం ఏది పడితే అది మాట్లాడుతూ ఎల్లో మీడియాతో ఆటలాడుతున్న విధానాలు అన్ని గమనిస్తలేరు. కోట్లాది మంది ప్రజలు గమనిస్తున్న వాస్తవాలు ఇది కాదా? ప్రగతిపరం వేదికగా కేసీఆర్ గతంలో 2018లో చేసిన వ్యాఖ్యలు నేటికి సంచలనమే, నేటికి షబాష్ అనిపించేటివి. లెఫ్ట్ రైట్ అని తేడా లేకుండా వాయించేసిన కేసీఆర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీఆర్ హయాంలో నుంచి అతి దగ్గరగా చూసిన వ్యక్తి కేసీఆర్ కాదా? కేసీఆర్ హయాంలో ఎమ్మెల్సీలకు ఓట్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు నోట్ల కట్టలతో ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిన మాట నిజం కాదా? చంద్రబాబు బ్రీఫ్డ్ మీ అనే ఆడియో కాళ్ళు బయటకు రాలేదు. చంద్రబాబు చేసిన దరిద్రాలు ఎన్నో ఉన్నప్పటికీ హైలైట్ ఏంటంటే అదృష్టం తనను ఏదో రూపంలో ఆదుకొని బయటేసి ఈ రోజుకి తన అధికారం చెలాయించే పరిస్థితుల్లో తను ఉన్నాడు. కానీ నిజంగా ఇవేవి కూడా తన వ్యక్తిత్వం గొప్పది అని చెప్పే అంశాలు అయితే కావు. ఒక రాజకీయ నాయకుడు ఉండకూడని ఏ ఉన్నాయో అన్నీ కూడా చంద్రబాబుకు మెండుగా ఉన్నాయి. ఈ వీడియోని అసలు ఎక్కువ షేర్ చేయండి.